మనిషి ఉనికిలో మనకు మనసు, హృదయము ఉన్నాయి. అయితే జంతువులలో ఇవి భౌతికమైన మెదడు, గుండెగా మాత్రమే ఉన్నాయి. అందుకే జంతువులకు మనసు, హృదయము ఉన్నాయని అనము. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే ధ్యానం మనసును క్రమబద్ధీకరిస్తుంది. ధ్యానం సక్రమంగా చేసినప్పుడు మనసుపై మనం సంపూర్ణ నియంత్రణను పొందుతాము. అప్పుడు మనలను మనం తెలుసుకోగలిగేటందుకు మనసు ఒక పరికరంగా మారుతుంది. ఇటువంటి మనసును మనం కావలసిన దానిపై ప్రయోగించి తెలుసుకోవచ్చు. అందుచేతనే యోగులు ఏదైనా వస్తువును చూసినప్పుడు అది రాయి కానియండి, వజ్రం కానియండి, మనిషి కానియండి, దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. అయితే ఈ విధంగా భగవంతుని తెలుసుకోవటం సాధ్యం కాదని గుర్తుంచుకోండి.